మరొకసారి వాట్ ఈస్ ట్రూత్ ఛానల్ అనే మా ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నటువంటి దైవ వర్తమానములకు దేవుని పిల్లలు మీ అందరికి కూడా స్వాగతం. మీ అందరికి కూడా ప్రభువైన యేసు నామములో వందనాలు. ప్రియులారా, ఈ యొక్క సబ్జెక్టు మరణమా నీ ముల్లెక్కడా అనే అంశమును మనము మాట్లాడుకుంటుండగా పరిశుద్ధ లేఖనములను పరిశీలన చేసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో హోషేయ పుస్తకము 13వ అధ్యాయము 14వ వచనము మనము చదువుకున్నప్పుడు, అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మళ్ళీ చూడండి, పాతాళ వశములో నుండి వారిని విమోచించును, మృత్యువు నుండి వారిని రక్షించు. రియల్గా చూసినప్పుడు దేవుడు మానవ సమాజానికి ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం. మానవ సమాజాన్నంతా కూడా పట్టి పీడిస్తున్న భయం మరణం. ఆది నుండి ఒక క్యాల్కులేషన్ ఈసారి సబ్జెక్ట్లో చెప్తాను. ఆదాము నుండి మెతూషల వచ్చే వరకు ఆ పేర్లన్నీ జినియాలజీలో మనం తీసుకొని వస్తే ఆయన ఉండునంత వరకు నాశనము లేదు. మెతూషల అనేటువంటి పదానికి అర్థము హెబ్రీ పదంలో నుంచి మనము తెలుగులోనికి, ఇంగ్లీషు ఆ తర్వాత తెలుగులో నుంచి చూసుకుంటే మెతూషల అంటే నాశనము కలుగదు. ఏ దినమున మెతూషల చనిపోయాడో ఆ దినమున, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది మరొకసారి పాఠం వచ్చినప్పుడు చెప్తాను. మెతూషల చనిపోయిన దినమునే వర్షము, నోవాహు కట్టినటువంటి పడవ, నిర్మించిన ఓడ నోవాహు లోపలికి వెళ్ళాడు. ఆ దినమునే వర్షం స్టార్ట్ అయింది. ద డే మెతూషల డైడ్. మెతూషల అంటే ఆయన ఉన్నంత వరకు నాశనము లేదని అర్థం. ఇక్కడ దాన్ని మనము బైబిల్ అప్లికేషన్స్ తీసుకుంటే, యేసు ఉన్నంత వరకు మానవ సమాజానికి నాశనము లేదు. అయితే మీరు ఇంకొక మాట కూడా అడగవచ్చు, అయ్యా చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు. వీళ్ళరా చనిపోతే అందరికీ బాధే. బైబిల్లో గొప్ప వాళ్ళైన అబ్రహాము చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, దావీదు చనిపోయాడు. ఏమండి, దావీదు చనిపోయాడు, పాతి పెట్టబడ్డారు, వాళ్ళ పితరుల వద్దకు చేర్చబడ్డారు. అయితే ప్రభు కోరుకుంటుంది ఏంటంటే, మీ శరీరమును మాత్రము హింసించు వాడికి భయపడకండి, మీ శరీరమును ఆత్మను రెంటినీ కూడా నరకములో పడదోయే వాడికి భయపడండి. అర్థమవుతుందని పిల్లలు, మీకు దేనికి భయపడాలి? వైరస్కి భయపడాలా? జలుబుకు భయపడాలా? శరీరం నందు బలహీనతకు భయపడాలా? నిజమండి, శరీరం నందు బలహీనత కలదని చెప్పి పౌలు 3వ ఆకాశమునకు వెళ్ళి యేసుక్రీస్తుని వేడుకుంటే ఆయన అన్నాడు, నా కృప నీకు చాలుపో అన్నాడు. ఎంత పెద్ద భక్తుడైనా కానీ ఈ లోకంలో మరణించాల్సిందే. అయితే మీరు నన్ను వెంటనే ప్రశ్న వేయాలి, అయ్యా హానోకు చచ్చిపోలేదు, ఏలియా చచ్చిపోలేదు, మానవ శరీరము రూపాంతరము చెందిందంటే ఈ శరీరము రక్తమాంసములలో లేకుండా అయిపోవడమే. రక్తమాంసములు లేకుండా అయిపోవడం అని అంటేనే ఆత్మలో విలీనమైపోవడం. కాబట్టి హానోకు, ఏలియా కూడా శరీరమును
అంటే రక్త మాంసములు కలిగినటువంటి శరీరమును ధరించుకున్న వారుగా లేరు. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యములో ప్రవేశించలేవు, పరలోకంలో ప్రవేశించలేవు. సో పాఠంలోనికి వస్తే హోషేయ గ్రంథకర్త చెబుతూ ఉన్నటువంటి ఈ మాట మనము 13వ అధ్యాయం 14వ వచనంలోంచి మనము చదువుకున్నాం. దీన్ని పౌలు మనకు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో 55వ వచనములో చెబుతున్నా. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. అర్థమవుతుందండి? ఇక్కడ మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ఆ ధర్మ అయినను మన ప్రభు అయిన క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. సో మరణమా నీ ముల్లెక్కడా అని ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నామనంటే, ఏదైతే మనల్ని డామినేట్ చేస్తుందో, క్రైస్తవ సమాజంలోని నిరీక్షణ అంతా కూడా ఒకటే, మనుషులు మరణము పాలు కాకూడదు, యుగ యుగములు జీవించాలి, తరతరములు జీవించాలి ప్రభుతోటి. ప్రభు అందుకే ఒక సాదృశ్యాన్ని ఆయన చూపించాడు. యోహాను సువార్తలో ఆయన చెప్తాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దీన్ని 3 దినాల్లో లేపేస్తారంటాడు. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయం 20వ వచనం, 20 కంటే కూడా 19 చదువుతాను చూడండి. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 40 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దీన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాటలు చెప్పనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనము యేసు చెప్పిన మాట నమ్మిరి. లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. వాట్ డస్ ఇట్ సేస్ దట్? మనుషులారా, ఈ శరీరము అనే దాన్ని దేవుడు దేవాలయంతో పోలుస్తూ దాన్ని మీరు పడగొట్టండి, మీ భాషలో దాన్ని సిలువేయండి, చంపేయండి, డిసప్పేర్ చేయండి, కానీ నిన్ను తిరిగి 3వ దినమున లేస్తాను. ఇది ఎలా సాధ్యం? అవును, మనుషునికి అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యం. యోనా 3 రాత్రులు 3 పవళ్ళు ఏలాగున తిమింగలము కడుపులో, తింగ్ల కడుపులో ఎలా ఉన్నాడు? యోనా చనిపోయి సమాధి చేయబడిన వాడిగా ఉన్నాడు. ఇందులో కూడా చాలా మందికి భిన్నాభిప్రాయాలు. యోనా బతికి ఉన్నాడు, మోకాళ్ళు లేచి ప్రార్థన చేశాడు. అది కరెక్ట్గా చదివితే అర్థమవుతుంది. ఆయన మొర పాతాళములో నుండి వినపడిందని 2వ వచనం అక్కడ. సో సబ్జెక్ట్ అది కాదు కాబట్టి దీంట్లో కొద్దాం. దేవుడు చనిపోయిన వారిని సైతము బ్రతికించగలడు. ఆ శక్తి దేవుడు తనంతట తాను ఎలాగో కలిగి ఉన్నాడో క్రీస్తు కూడా అలాగే కలిగి ఉన్నాడు. ఆయన తన శరీరం అనే దేవాలయమును పడగొట్టి సమాధి చేయబడి సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచాడు. జీవాధిపతి ఈ లోకంలో ఉండగానే యాయిరైనటువంటి యాజకుని యొక్క కుమార్తె చనిపోయింది. సమాజ మందిరపు అధికారి చచ్చిపోయాడు. కానీ కొన ఊపిరితో ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. బోధకుడా, నా కుమార్తె చనిపోయిందయ్యా, నా కుమార్తెను మరణపు ముళ్ళు మింగేసింది, రాయ్య రాయ్య రాయ్య. ఇంకా దగ్గరికి వస్తుండగానే ఇంకొంతమంది వచ్చారు. అపశకున మాటలు మాట్లాడేటోళ్ళు ఉంటారు, ప్రతిదీ నెగిటివ్గా చూసేటోళ్ళు. బోధకుడా, ఆయన ప్రయాసం అంతా వ్యర్థము, మీరు వెళ్ళిపోండిగా, అమ్మాయి చచ్చిపోయింది, ఇంటికాడికి అప్పుడే ఆ ఊదేటోళ్ళు, కొట్టేటోళ్ళు, సన్నాయి పెట్టేటోళ్ళు
అంతా వచ్చేశారు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ప్రభు అడిగి పోగానే ఏం చెప్పాడంటే, ఈ గొల్లు చేయు వారిని ఆపండి. యదమ్మకాలు ఎప్పుడు కూడా అపశకునం మాటలే. ఆపండి వాళ్ళను. పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు ఆయనతో లోపలికి వెళ్ళి అమ్మాయిని చూడగానే తండ్రి బోరుని ఏడ్చాడు. అంతేకాదు, తన కళ్ళ ముందర తన బిడ్డలు చనిపోతే ఏ తండ్రి తట్టుకుంటాడు? ఏ తల్లి తట్టుకుంటుంది? ఆయన అన్నాడు, మీరు ఏడవకండి అమ్మా, ఏడవకండి, మీరు గమ్మున ఉండండి. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ ఈ అమ్మాయి చనిపోలేదు. అదేంటంటే అలా అంటారు బాబు? అమ్మాయి చనిపోయింది. వాళ్ళ అవిశ్వాసానికి ప్రభు ఏం చెప్పాలో తెలియదు. కానీ ప్రభు జీవాధిపతి, మరణమును మీద ఆధిపత్యము కలిగిన వాడు కాబట్టి ఆ అమ్మాయి చేయి పట్టుకొని తల తాకుమే, చిన్నదానా లే అన్నాడు. అనగానే ఆ చిన్నది ఎప్పుడైతే మరణములో నుండి, నిద్రలో నుండి లేచిందో, మరణపు ముళ్ళు విరిగిపోయింది. 4 దినములు సమాధిలో కుళ్ళిపోతున్నటువంటి లాజరస్ దగ్గరికి సమాధి బయట నిలబడి, లాజరస్ కమాన్, బయటకు వచ్చాయి. కట్లతో సహా బయటకు వచ్చాడండి. కట్లతో సహా బయటకు వచ్చాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హీ ఈస్ స్టిల్ అలైవ్. ఆయన వెంబడించినటువంటి అపోస్తులు చెప్తున్నాడు, యేసు తను తాను చెప్తున్నాడు, ఇదిగో, ప్రకటన గ్రంథం 1:18 ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను, ఇదిగో నేను మృతుడనైతిని, యుగయుములు సజీవుడై ఉన్నాను, మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవిని కలిగిన వాడను నేను అంటున్నాడు. ఇక్కడ చూద్దామైనా 18 నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని, కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవి నా స్వాధీనములో ఉన్నది. కమాన్, రైజ్ అప్ క్రిస్టియన్స్, రైజ్ అప్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, cheer up. దేనికి భయపడతాం? ప్రభు దగ్గర ఉంది తాళం. ఆ తాళం మనకి ఇస్తాడు. ఇప్పుడు ఇవ్వగానే దాన్ని పట్టుకొని, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని ప్రశ్నించబోతున్నాం ఇప్పుడు మనం. ఆయన లేచాడు, మృతులలో నుంచి లేచి ఆది సంభూతుడుగా నిలబడ్డాడు. ఆయన తన బిడ్డలకు చెబుతున్నాడు, తల తాకుమి అంటాను, లేస్తాడు, నేను వస్తాను. యోహాను సువార్త 5:27 చెప్పబడినమాట, నేను వస్తాను, మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దము విను గడియ వచ్చుచున్నదా, దాన్ని విని వెంటనే లేస్తారు. పౌలు కూడా అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:13 చెప్తాడు, నిద్రించుచున్న వారిని గురించి మీరు దుఃఖపడకుండా నిమిత్తమైన ఈ మాటలు చెబుతున్నాను. ప్రభు కడబోరతోటి తన దూతలతోటి మధ్యాకాశమునకు వచ్చినప్పుడు బోరమ్రోగును, మృతులు అక్షయులుగా లేపబడతారు. ఎలా? ఈ మాట నమ్మడానికి చాలా మంది కష్టం. అనేక సంవత్సరాల నుంచి చెబుతున్నారు అని అంటూనే ఉన్నారు మీరు. కొందరైతే మృతుల పునరుద్ధానం గడిచిపోయిందని చెప్తా ఉన్నారు. అట్లా గడిచిపోయిందని చెప్పిన ఎడల మేము ప్రకటించుతున్నటువంటి ప్రభు, మేము చెబుతున్నటువంటి రక్షకుడు అబద్ధం చెప్పినట్లు అవుతుంది. అందుకే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో ఓ మాట చెప్తాడు. ఆయన ఏమని చెప్తున్నాడు? క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని మేము ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎలాగూ చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము ప్రకటించుచున్న ప్రకటన వ్యర్థము. మా నిమిత్తము క్రీస్తు అబద్ధికుడు అవుతాడు, మేము అబద్ధికులం అవుతాము, మా తర్వాత బోధించేవారు కూడా అబద్ధికులు అవుతారు. అయితే క్రీస్తు ప్రథమ ఫలముగా మరణపు ముళ్ళు విరిచి లేచాడు ఆయన. అందుకు మేము సాక్షులము, అందుకు లేఖనములు కూడా సాక్ష్యములు ఉన్నాయి. అవునండి, యేసుక్రీస్తు
చనిపోయి తిరిగి లేస్తాడని, ఆయన లేపి కుడిపార్శ్వమున ప్రభు కూర్చోబెట్టుకుంటాడని, తండ్రి కూర్చోబెట్టుకుంటాడని లేఖనాలు ఉన్నాయి. ఎఫెసీ పత్రికలో మనం చూసినప్పుడు ఆ లేఖనం ఎంత స్పష్టంగా కనపడుతుందో చూడండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మీకు చదువుతుంది 17వ వచనం నుంచి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగించిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమిత మహత్యమెట్టిదో మీకు తెలుసుకొనవలనని ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞాన ప్రత్యక్షతలను అనుగ్రహించు మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్ము గురించి విజ్ఞాపన చేయుచున్నాను. జాగ్రత్తగానండి. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమందునను పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టును. మృతులలో నుండి దేవుడు ఆయన లేపాడు. దానికి మేము సాక్షులము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుతాను. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనదని, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయగలడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్స్. మానవ సమాజం అంతా భయపడుతుంది దేనికి? తిండి లేకనా? కాదు. తిండి లేకపోతే మన కేసీఆర్ మొన్న చెబుతున్నారు, బతుకుంటే బలుసాకైనా తిందాం రా బాబు అని. ఎస్, తిండికి భయపడ్డు ఎవడైనా. తిండికి భయపడ్డు, డబ్బు లేదని భయపడ్డు, దేనికి భయపడ్డు? మరణము మీదికి వస్తుందంటే గచ్చ 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 వణికిపోతాడు. అందుకే ప్రభు మరణమును గురించి మాట్లాడుతూ ఇక్కడ చెబుతున్నటువంటి అంశాలన్నీ మనం చూసుకున్నాం. ఏ ఒక్కడు కూడా మరణానికి భయపడకుండా బ్రతకాలి అంటే, ఏ మరణమైతే నీతిమంతుడైన యేసును కబలించాలని చూసి శిలువకు అప్పగించి తద్వారా వాడు ఏమి నష్టపోయాడు అప్పుడు గుర్తించాడు. ఈరోజు నిన్ను నన్ను పాపులం, సాతానుడు మనల్ని ఏమైనా చేయొచ్చు, కానీ నీతిమంతుడైన యేసు జోలికి వెళ్ళాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగవుతుందన్న సంగతి సాతానుడు గ్రహించలేక దాగి ఉన్న ఆ జీవమును ఎప్పుడైతే కొండను పగలగొట్టినట్టు శరీరమును పగలగొట్టాడో ఆ రక్తము ఏరులై పారిపోయింది. ఆ జీవము సర్వలోకమునకు వచ్చేసింది. యేసు రక్తము ప్రతి పాపమును కడిగేసింది. తద్వారా యేసు మరణము, సమాధి, పునరుద్ధానము, అక్షయత, జీవము వెలుగులోనికి తీసుకురావడమైనది. అందుకే పౌలు ఒక మాట అంటాడు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో, చాలాసార్లు చదివారండి. 3వ అధ్యాయము 7 నుంచి నేను చదువుకుంటూ వస్తానండి. ఏవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకుంటుంది. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడుచు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము గలగవలనని
ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటుంది. దిస్ ఈస్ ద హౌ వి విల్ రిగెయిన్. మరణపు ముళ్ళును విరవాలంటే పౌలు ఇక్కడ చెప్తున్నాడు, యేసుక్రీస్తు నిమిత్తము నా సొంత నీతి అయినటువంటి ధర్మశాస్త్రం యొక్క నీతిని తీసుకోలేదు, నా సొంత బలమును తీసుకోలేదు, నా సొంత జ్ఞానమును తీసుకోలేదు. సమస్తమునకు జ్ఞానమునకు మించిన క్రీస్తు జ్ఞానమును ఆధారము చేసుకుంటున్నాను. మా పితృపారంపర్యాచారమైన ఆచారాలను విడిచిపెడుతున్నాను. క్రీస్తును సంపాదించుకొనుటకు. ఎందుకు క్రీస్తును సంపాదించుకోవాలి? క్రీస్తు మరణపు ముళ్ళును విరిచాడు కాబట్టి ఆయన ద్వారే, ఆయన రూట్లోనే, ఆయన మార్గములోనే, ఆయన బోధ ప్రకారం జీవిస్తేనే మనము కూడా అలా మరణమును గెలవాలి. అందుకే పౌలు చాలా డీప్గా ఆవేశంగా చెబుతూ వస్తాడు. అసలు పునరుద్ధానం అంటే ఏం తెలుసు మీకు? ఏదో ఒక మాట విని ఊరుకుంటున్నారు. ఈ శరీరం యొక్క మహిమ వేరు, పక్షి యొక్క మహిమ వేరు, జంతువు యొక్క మహిమ వేరు, ఆకాశ మహిమ వేరు, సూర్యచంద్రుల మహిమ వేరు. ప్రతి దానికి ఒక అంతరం ఉంది, తేడా ఉంది. దాన్ని గుర్తెరక్క మీరు దేవుడు చెప్పినటువంటి లేఖనములు మృతులకు పునరుద్ధానము కలుగుతుందని ఊరకనే చెప్పలేదు. దానియేలు గ్రంథకర్త 12వ అధ్యాయంలో చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో చూస్తే, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులు గ్రంథమునందైన దాఖలైన వారు తప్పించుకొందురు, మరియు సమాధులలో నిద్రించుచున్న అనేకులు మేలుకొందురు. కొందరు నిత్య జీవమును అనుభవించుటకు, కొందరు నిందల పాలగుటకు. ద క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ వలన మనకు కలుగుతున్నటువంటి ఒక గొప్ప, ఇక్కడ మిఖాయేల్ అంటే మిఖాయేల్ అనుకునేటారు, యేసుక్రీస్తును మిఖాయేల్లా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మరణము నుండి జీవములోనికి దాటగలము అన్న సత్యాన్ని ఇక్కడ చెబుతున్నప్పుడు పౌలు చెప్తున్నాడు, అయ్యా ప్రియులారా, మీరు శరీర విషయంలోనే ఇదెంతో ఘనమైనదని మీరు అనుకుంటున్నారేమో. శరీర విషయమై కొంత మటుకే ఫలసాధనము మీకు కలుగును, కానీ శాశ్వతమైనటువంటి జీవము క్రీస్తునందు, ఆత్మనందు కలుగుతున్నది. ఈ మట్టి శరీరముల గురించి ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో ఎంత బాగా చెప్తాడు చూడండి. ఈ శరీరమును గురించి 21వ వచనం, 3వ అధ్యాయం 21వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమారూపము గల దానిగా మార్చును. దీన శరీరమును మహిమ కలిగిన దానిగా మార్చగలడు. ఈ దీన శరీరములో ఎలా ఉంటుందంట తెలుసా మీకు? ఆయన చెప్తున్నప్పుడు, ఇది ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ఈ బలహీనమైనటువంటి శరీరం గురించి చెబుతున్నటువంటి మాటలు. ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. మొదటి ఆదాము వలన ప్రకృతి సంబంధమైన శరీరము, ఆ శరీరములో మరణము అంటే నిద్ర మనిషికి కలుగుతుంది. కానీ దేవుడి తీర్పు జరిగినప్పుడు ఈ ఆత్మ సంబంధమైనటువంటి శరీరమును అగ్నిలో పడవేస్తాడు. కాబట్టి అలా పడివేయబడకుండా మనము మరణము నుండి తప్పించుకొనుటకు, మరణము నుండి విడుదల పొందుటకు
మనకు ఆయన ఏర్పరిచినటువంటి ఈ విధానం మనం చూడాలి. దానియేలు చెప్తున్నాడు, అంచెదినంలో అందరం లేస్తాము, కొందరు నిందర పాలగుటకు లేస్తారు, కొందరు బహుమానము పొందుటకు లేస్తారు. అవునండి, యేసుప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నేను ఆకలి కొన్నాను, నాకు అన్నం పెట్టారా? నేను వస్త్రహీనుడై ఉన్నాను, వస్త్రం ఇచ్చారా? నేను పరదేశిని ఇంటిని, నన్ను చేర్చుకున్నారా? నేను రోగిని ఇంటిని పరామర్శించారా? జైల్లో ఉన్నాను, నన్ను చూడవచ్చారా? ఇలా ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టిన వారెవరు? ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి కొంటివి? ప్రభువా నువ్వు ఎప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నావు? ప్రభువా అనగానే, ఈ నా సహోదరులలో ఎవడికి నువ్వు చేసినది నాకు చేసినట్టే. నేడు సమాజమా, నేడు అనేక మంది వృత్తులు కోల్పోయి, ఉపాధి కోల్పోయి, జీవితాలు కూలిపోయాయి. కుటుంబాలు ఆహారము లేక. నాకు ఇప్పుడు రోజుకు మినిమం 10 నుంచి 15 కాల్స్ వస్తాయండి. అయ్యగారు మళ్ళీ ఎప్పుడు బియ్యం ఇస్తారు? అయ్యగారు మళ్ళీ ఎప్పుడు మీరు సహాయం చేస్తారు? మొన్ననే చేశాను, ప్రతిరోజు చేయడం కుదరదు, మళ్ళీ చేద్దాం, తప్పక చేద్దాం. ఆకలి కొన్న వారికి అన్నం పెడదాం, వస్త్రం లేని వారికి వస్త్రం ఇద్దాం, నీడ లేని వాడికి ఆశ్రయం ఇద్దాం, రోగి అంటే పరామర్శిద్దాం, జైల్లో ఉంటే వారిని చెరలో నుంచి విడిపిద్దాం. ప్రభు చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే భక్తులకు ఇది తెలుసు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం, మరణం అనేటువంటిది ఎంత భయంకరమైనదో అంటే, మరణం అంటే నిద్ర. మనుషులు ఒకవేళ నిద్రించిన తర్వాత వారు మళ్ళా లేపబడలేదనుకుందాం, వాళ్ళ క్రియల వలన వారు నాశనం అయిపోతే, యోబు చెబుతూ ఉన్నాడు ఇక్కడ 14వ అధ్యాయం 10వ వచనం చదువుతాను చూడండి. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు, నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, అలాగునే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేల్కొనరు. ఎవరునూ వారి నిద్ర లేపజారు. నువ్వు పాతాళములోనున్నా నన్ను దాచిన ఎడల ఎంతో మేలు. నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలమని నువ్వు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకునవలనని నేనెంతో కోరుచున్నాను. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టుకొనేందును. అలాగుండిన ఎడల నువ్వు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరము ఇచ్చేదను. అలా ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇంకా 13వ అధ్యాయం 15వ వచనంలో చెప్తాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుందును. మరి ఎలాగూ ఆ విధంగా అంటాడు అంటే, కీర్తనకారుడు కూడా ఇంకొక మాట చెప్తున్నాడు 90వ కీర్తనలో, నీవు మనుషులను మంటిగా మార్చున్నావు, నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు, నీ దృష్టికి 1000 సముద్రాలు గతించినను నిన్నటి వలెనున్నవి. సో నరుడి యొక్క ఆయుష్, నరుడి యొక్క జీవితం ఎలా ఉన్నదో ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, అర్థం చేసుకోండి. మరణపు ముళ్ళు ప్రభు విరిచాడు. విరిచి ఏమన్నాడంటే, పాతాళం యొక్క తాళపు చెవి నా వద్ద ఉంది, మరణం యొక్క తాళపు చెవి నా దగ్గర ఉందన్నాడు. ఆ చెవి అపోస్తులకు అప్పగిస్తున్నప్పుడు ఆ జ్ఞానపు తాళమును దొంగలించకుండా సంఘాల్లో ప్రజలకు చెప్పండి. సువార్తనందు విశ్వాసం ఉంచి, సువార్తనగా యేసే క్రీస్తుని విని మారు మనసు పొంది యేసు దేవుని కుమారుడని అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజము తీసుకొని ప్రతి వాడును మధ్యకాలంలో ఎవరు చెప్తున్నారు నాకు, బాప్టిజం అంటే ఎదుటోళ్లకు సాక్ష్యార్థమై కంట, ఎదుటి వాళ్ళ సాక్ష్యం నిమిత్తము కాదు బాప్టిజం అనేది, మారు మనసు నిమిత్తము కాదు బాప్టిజం అనేది, పాప క్షమాపణ నిమిత్తము. ఎప్పుడైతే బాప్టిజములో నువ్వు పాలు పొందుతావో, నువ్వు ఆయన మరణములో పాలు పొందినట్టు. యేసు మృతులలో నుండి ఎలాగూ లేచాడో ఆయన్ను ధరించుకుని నువ్వు అలాగ లేస్తావు. యేసు చనిపోడు కాబట్టి
మనము చనిపోమంటే యేసు రెండవ మరణమైన అగ్నిగంధకములోనికి వెళ్ళడు కాబట్టి మనమును వెళ్ళము. ఇదిగో నేను నీకు ఒక మర్మము తెలియచేయుచున్నానని పౌలు మనకు రాస్తున్నప్పుడు చెప్తున్నటువంటి మాట మనం చూస్తే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనికి మళ్ళీ వద్దాం మరొకసారి. 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ చెప్పబడ్డ మాట చూడండి. కడపటి ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమని యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో నేర్చుకుంటాం. సో ఆత్మను కలిగి ఉండాలంటే యేసులో పాతి పెట్టబడినప్పుడు ఆయన ఆత్మను మనము ధరించుకుంటాం కాబట్టి ఇక మరణం మన ధరికి చేరదు. తర్వాత మొదటి మనుషుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవారు అట్టివారే. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించుకున్న ప్రకారం పరలోకమందలి సంబంధం ఉన్న పోలికను కూడా మనం ధరించుకుందుము. కాబట్టి ఇదిగో మీకు ఒక మర్మమును తెలియచేయుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటులో కడబూరం రోగును మనమందరము మార్పు పొందుదు. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మార్చమైన ఈ శరీరము అమార్చతను ధరించుకొనవలసినది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు మార్చమైనది అమార్చమందు ధరించుకొను. విజయమందు మరణము మృంగివేయబడును. ఓ మరణమా నీ ముల్లెక్కడ? చూడండి, what is the statement? It says, it speaks that మట్టి నుండి ఆదాము నుండి వచ్చిన వంశము, ఆదాము నుండి వచ్చిన పోలిక మట్టి శరీరం, భూసంబంధులం. భూసంబంధి ఎట్టివాడై ఉన్నాడో భూసంబంధులమైన మనము అట్టివాడమై ఉన్నాం. ఆదాము దేవుని కుమారుడని రాయబడినది, అయినా కూడా ఈ లోక సంబంధమైనటువంటి మరణం ఆయన్ను ఏలింది, అదే నిద్ర. మనం కూడా యేసు వలన దేవుని కుమారులైనను ఈ మట్టిని మట్టిగా విడిచిపెట్టినను మట్టి నుండి పుట్టిన వాని పోలిక ధరించుకున్న ప్రకారము పరలోకము నుండి వచ్చిన వాని పోలిక ధరించుకోవాలి. ఈ మరణపు ముళ్ళు విలవాలి అంటే మట్టి నుండి శరీరము నుండి శరీరం వచ్చింది, ఆత్మ నుండి ఆత్మ వస్తుంది. శరీరము నుండి శరీరం పుట్టిన వాని పోలిక ధరించుకున్న ప్రకారము బాప్టిజము వలన యేసును ధరించుకునుట వలన మరణము విజయము వలన మరణమును మృంగివేయుచున్నాము. క్షయమైనటువంటిది అక్షయతను ధరించుకుంటుంది, మార్చమైనది అమార్చతను ధరించుకుంటుంది. మరణపు ముళ్ళును విరిచి విజయమై నిలబడుతుంది. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అందుకే ప్రభు చెప్తాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. వాళ్ళు చచ్చిపోయారు కదా, మీ దృష్టిలో చనిపోయారు, కానీ నేటికి వారు జీవించుచున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయినను వారు నేటికి కూడా జీవించుచున్నారు. ఏం అర్థం చేసుకుందాం? ఏం ఆలోచిద్దాం? మరణానికి భయపడదామా? లేక ఇప్పటికైనా సమాజమా, సంఘమా, పిల్లరా, what do you decide? What you are going to decide? ఈ దేహమును పడగొట్టుము, ఈ దేవాలయమును పడగొట్టుము, దాన్ని 3 దినములలో లేపుతానని ఛాలెంజ్ చేసిన దేవుని కుమారుడు దాన్ని 3 దినములలో లేపాడు.
ఆయన మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏదో తెలుసా? యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. నా యందు విశ్వాసం ఉంచినవాడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను బ్రతుకును. ఏంటి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని, దేవుడు ఆయన్ని లోకానికి పంపాడని, అద్వితీయ సత్యదేవుడు నిన్నును నువ్వు పంపినను యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అని బాప్టిజం వలన మరణములో పాతిపెట్టబడితే చనిపోయినను క్రీస్తును ధరించుకొని లేస్తాడు. అట్టివాడు లేచాక ఏం చెప్తున్నాడు? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇక ఎన్నటికి చనిపోడు. ఎన్నటికి చనిపోవడం అంటే, దేవుని దృష్టిలో చనిపోవడం అంటే ఏంటో తెలుసా? రెండవ మరణము, అగ్నిగంధకములలో పడుట. అగ్నిగంధములో ఎవరు పడుతున్నారు? ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, వాని దూతలు పడిపోతున్నారు. అబద్ధికులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, దొంగలు, ఇలా పిరికివారు, అసఖ్యులు. సంగమా, సమాజమా, ప్రియులారా, ఎలా మీరు ఈ విధముగా ప్రభువుని అంగీకరించకుండా కరోనా కొరల్లో చిక్కుకొని అగ్ని గంధకాల్లోనికి వెళ్తారు? How come you are going to do this mistake? It's a costly mistake. If you don't accept the true only one and God whom he was sent, Jesus Christ, on the earth in flesh 2000 years back. He came down for sake of you, my friends. నీ కోసము నా కోసము వచ్చినటువంటి ఆ ప్రభు 2 Corinthians 5:21 చెప్తున్నాడు, యేసు మన పాపముల నిమిత్తమై శాపమై అన్నాడు. He took all our curses on him. ఆయన మీద తీసుకున్నాడు. ఆయన మీద తీసుకొని ఆయన ప్రాణం పెట్టుట వలన దేవుడు మనకు విధించాల్సినటువంటి శిక్ష తన కుమారుడికి విధించి, ఆ శిక్షకు మనము గురి కాకుండా మరణ మృదంగములో నుండి మరణపు ముళ్ళును విరిచి, మరణమా నీ ముల్లెక్కడని సవాలు చేయమని మనం నిలబెట్టాడు. ఆయన ఏం చేద్దాం? మరణపు ముళ్ళును విరిచినటువంటి ఆయనతో కలిసి, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముల్లెక్కడ అని ప్రశ్నిద్దామా? ఏం చేద్దాం? ఆలోచించేయండి. ముగించే ముందర మరొకసారి నీ తీర్మానం ఆలోచించుకో. పౌలు ధర్మశాస్త్రము వలన నీతి కలగాలని, తన స్వనీతిని స్థాపించబడాలని అనుకున్నారు. ఇశ్రాయేలు కూడా అలాగే అనుకున్నారు. కానీ వారు దేవుని ఎరిగి కూడా వారి తమ క్రియల వలన దేవుణ్ణి నమ్మలేదు. 10వ అధ్యాయం రోమపత్రికలో ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చదువుతాను మీకోసము. సహోదరులారా, ఇశ్రాయేలందరూ రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలైనగా వారు దేవుని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనిచు దేవుని నీతికి లోబడలేదు. మరణపు ముళ్ళు విరవాలంటే దేవుని నీతికి లోబడాలి. దేవుడు ఏర్పరిచిన నీతి క్రీస్తు యేసు మూలముగా సర్వలోకమును ఆయనతో సమాధానపరుచుకునుట. దేవుడు స్థాపించిన నీతి ఏదనగా క్రీస్తు ద్వారానే రక్షణ. ఇది కులం కాదు, మతం కాదు ప్రియులారా. ఒకసారి ఆలోచించేయండి. మహామా భక్తులు కావచ్చు. ఒక్కొక్కరిని చూస్తే పాత నిబంధనలో వారి గురించి చెప్తుంటే, హెబ్రీలు రాసినటువంటి పుస్తకం 11వ అధ్యాయంలో ఎంత గొప్ప భక్తులు! మోషేను గురించి, దావీదును గురించి, అబ్రహామును గురించి, యాకోబును గురించి, ఇక యొప్తాను గురించి, దావీదును గురించి, బారాకును గురించి, గిడియోను గురించి, ఇలా అనేకుల గురించి చెబుతూ వారందరికీ లేనటువంటి ఒక గొప్ప అవకాశము, గొప్ప బ్లెస్సింగ్
ఇక్కడ పౌలు రాస్తున్నప్పుడు ఇది చదువుతున్నప్పుడు మహదానందం పొందానండి. 11వ అధ్యాయం 39వ వచనం. వీరందరూ అంటే నేను పైన చెప్పిన వారందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, వాళ్ళ క్రియలు విశ్వాసము కనపరిచిన వారైనను, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరియు శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. అంత శ్రమ పడ్డను ఇంకా వారు వాగ్దాన ఫలమును అనుభవించలేంది. ఏ శ్రమ లేకుండానే మనము మరణపు ముళ్ళను విరిచి క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో మనం ఉంటాము. మనం మరణపు ముళ్ళు ఇచ్చుంటే మనం మరణం కాదు, మనం మరణపు ముళ్ళను ప్రభు ఇరిచేశాడు, మన పక్షానికి కూడా ఇరిచేశాడు. ఎప్పుడైతే మనము వెళ్తామో అట్టి పరలోక సంబంధమైనటువంటి స్వాస్థ్యములో వారు కూడా పాలివారవుతారు. మరణపు ముళ్ళు విరవకుండా ఎవ్వడూ కూడా పరలోకంలో ప్రవేశించలేరు. మరణముకున్న బలము, మరణపు ముళ్ళు, జాగ్రత్తగా గమనించండి, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము మరణము. ఆ మరణము యొక్క ఆధిపత్యము కలిగిన వాడిని సిలువలో తొక్కుట వలన మరణమును తీసేశాడు. తద్వారా పాపము లేదు. పాపము ద్వారా మరణపు ముళ్ళు మొత్తము స్మాష్ అయిపోయింది. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? అర్థమైందండి? ఇలా మనం మాట్లాడదామా? ఇలా నువ్వు మాట్లాడితే కరోనా నీ దగ్గర రాదు. ఎందుకంటే దానికి తెలుసు ఎవరి దగ్గరికి పోవాలో తెలుసా. నిజమండి. ధైర్యముగా నిలబడ్డవాడు ప్రభు ఆత్మ కలిగి ఉంటాడు. ప్రభు ఆత్మ కలిగిన వాడిని మరణము ఏమీ చేయలేదు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. దేనికి దిగులు పడద్దు, దేనికి జడియద్దు. ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకోవద్దామో అని కూడా అనుకోవద్దు. అన్ని ప్రభు ఇస్తాడు. ధైర్యంగా నిలబడండి. మరణపు ముళ్ళును విరిచిన ప్రభుతో మీరు సావాసము చేయండి. మనమందరము సావాసం చేద్దాం. మరణం యొక్క ముళ్ళును ప్రభు విరిచాడు కాబట్టి మీరు కూడా నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగునూ తప్పించుకుందరు. ప్రభు చెప్తున్నాడు, నమ్మి బాప్టిజము పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. బాప్టిజము వలన ఈ పాపములు కడిగి వేయబడటం వలన ఎవరి పాపములైతే కడిగి వేస్తారో వారి ముందర మరణము నిలబడదు, పాతాళము నిలబడదు. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవి ఇదే. ఏంటో తెలుసా? బాప్టిజము వలన క్రీస్తును ధరించుకొనుట వలన మరణమును గెలుస్తాం. అందరికీ వందనాలు. దయచేసి మా ఈ ప్రయత్నము మీరందరూ కూడా గ్రహించి మారు మనసు పొంది భయముతో కాదు జీవించడం, భక్తితో జీవించండి. పిరికితనముతో కాదు, యథార్థతతో జీవించండి. అజ్ఞానముతో కాదు, జ్ఞానంతో జీవించండి. దయ్యముతో కాదు, క్రీస్తును కలిగి జీవించండి. అందరికీ శుభములు. ప్రేమగల తండ్రి, దయగల ఆయన, ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి ఘనపరిచి మీ కృపలో ఎత్తిపట్టమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.